सभी हो सुखी शांत शुभ कामना है। हृदय में हमारे शुभ भावना है। सभी हो सुखी शांत शुभ कामना है। శాంతి. ఈ సంధ్యా సమయం యోగంలో ఈరోజు విశేషంగా శక్తి స్వరూపధారిగా అయ్యి మానసికంగా శారీరకంగా అనారోగ్యంగా ఉన్న వారందరికీ సకాష్నిచ్చే సేవ చేద్దాం. ఎవరైతే మానసిక శారీరక అనారోగ్యం యొక్క ప్రభావంతో తమను తాము ముక్తులుగా ఉంచుకుంటారో వారే ఈ సకాష్నిచ్చే సేవ చేయగలుగుతారు. శారీరక అనారోగ్యాన్నైతే మనం గుర్తించగలం, కానీ మానసిక అనారోగ్యం ఏదైతే మనలో దాగి ఉందో దాన్ని గుర్తించి పూర్తిగా దాన్ని సమాప్తం చేయగలిగినప్పుడే ఈ సేవ చేయగలుగుతాం. ఎవరైతే స్వయం మానసిక అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారు మనస్సుతోటి సకాష్నిచ్చే సేవను ఎలా చేయగలుగుతారు? కాబట్టి ఈరోజు శక్తి స్వరూపము ద్వారా మనలో దాగి ఉన్నటువంటి ఆంతరిక శారీరక లేక మానసిక అనారోగ్యాన్ని అనీజీనెస్ని సమాప్తం చేసి విశ్వాత్మలందరికీ సకాష్నిద్దాం. మరి ఎలా సమాప్తం చేసుకోవాలి? దీని గురించి బాబా అనేక యుక్తులు తెలియజేశారు. 12/1/84 సంవత్సరంలో ఆ వ్యక్తి బాప్ దాదా పలికిన మహావాక్యాలు నిరంతరం ఏమని భావించాలి? మేము బాబాకు చెందిన వారిమే, నిరంతరం బాబాకు చెందిన వారిగానే ఉంటాము అని. ఈ దృఢ సంకల్పమే మిమ్మల్ని నిరంతరం ముందుకు తీసుకుని వెళ్తుంది. ఎప్పుడు మీ బలహీనతల గురించి ఆలోచించకండి. బలహీనతల గురించి ఆలోచిస్తూ కూడా
మీరు బలహీనపడిపోతారు. ఉదాహరణకి, నేను అనారోగ్యంగా ఉన్నాను, నాకేం బాలేదు, నేను అనారోగ్యంగా ఉన్నాను అంటూ ఉన్నారనుకోండి, మీరు డబల్ అనారోగ్యం చెందుతారు. నేనంతటి శక్తివంతుణ్ణి కాదు, నాలో అంతటి ఇమ్యూనిటీ లేదు, నా యోగం అంతగా బాలేదు, నా సేవ అంతగా బాలేదు, నేను బాబాకు ప్రియమైన వాడినో కాదో తెలియదు, ఈ మార్గంలో నేను ముందుకు నడుస్తానో లేదో తెలియదు. ఇవన్నీ కూడా మానసిక అనారోగ్యాన్ని పెంచేటువంటి సంకల్పాలు. మాయ మొదట చాలా తేలికగా మీ పైన ట్రయల్ చేసేందుకు వస్తుంది. కానీ మీరు దాని రూపాన్ని ఇంకా పెద్దదిగా చేస్తున్నారు. అప్పుడు మాయకు పూర్తి ఛాన్స్ లభిస్తుంది, సాతిగా అయిపోతుంది. అది కేవలం ట్రయల్ కోసం వస్తుంది. ఆ ట్రయల్ని మీరు గుర్తించకేమంటారంటే, నేను అనారోగ్యం చెందాను, లేకపోతే నేను పాత్రుణ్ణి కాదు. ఎప్పుడైతే మీ ఆలోచనలు బలహీనపడిపోతాయో వెంటనే మాయా మీకు సాతిగా అయిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా బలహీన సంకల్పాలను పదే పదే వర్ణించకండి, లేక ఆలోచించకండి. పదే పదే ఆలోచించినట్లయితే అవి మీ స్వరూపంగా అయిపోతాయి. నిరంతరం ఏమని భావించాలంటే, నేను బాబాకి చెందినవాడిని కాకపోతే ఇంకెవరికి చెందినవాడిని? నేను బాబాకు చెందినవాడిగా ఉన్నాను, ఉంటాను, ఇక ముందు కూడా అలాగే ఉంటాను. కల్పకల్పం నేను బాబాకు చెందినవాడిగానే అవుతాను. ఈ సంకల్పాలు శక్తిశాలి సంకల్పాలు, ఆరోగ్యవంతులుగా చేసేటువంటి సంకల్పాలు, మాయాజీత్గా చేసేటువంటి సంకల్పాలు. మీరు మాయాను గుర్తించినప్పుడు బలహీన సంకల్పాలు ఏవైతే వస్తాయో అవే వాస్తవం అంటూ భావిస్తూ ఉంటారు. ఏ ఒక్క వ్యర్థ సంకల్పమైనా, బలహీన సంకల్పమైనా మాయా రూపాన్ని దాలుస్తుంది. మీరు మాస్టర్ సర్వశక్తివంతులు, అంతేకాని బలహీనపడిపోయేవారు కాదు. బాబా ద్వారా ఎన్నుకోబడినటువంటి కోట్లల్లో కొందరు మీరు. మరి మీరే విధంగా బలహీనులు కాగలుగుతారు? ఎప్పుడైతే నేను బలహీనుణ్ణి, నేను ఇలాంటి వాణ్ణి అంటూ భావిస్తూ ఉంటారో మాయాకు మీరు స్థానాన్నిచ్చినట్టు. స్థానం ఇచ్చిన తర్వాత బాబాతో అంటారు, బాబా దీన్ని తొలగించండి అని. బాబా అంటున్నారు, అసలు మీరు స్థానం ఎందుకు ఇవ్వాలి? మీరందరూ మాస్టర్లే, మీరందరూ మహావీరులున్నారు, ధైర్యవంతులున్నారు. ఇదే శ్రేష్ఠ సంకల్పం చేస్తూ ఉండండి. అప్పుడు బాబా సదా సాతిగా అవుతాడు. ఎక్కడైతే సదా బాబా సాతిగా అయి ఉంటారో అక్కడ మాయ మీ దరిదాపుల్లో కూడా రాదు. ఈ విధంగా బాబా మన సంకల్పాలపైన అటెన్షన్ ఇప్పించారు. అంతా మన సంకల్పాలపైనే ఆధారపడి ఉంటుంది. మనలో ఉన్నటువంటి బలహీన సంకల్పాలను సమాప్తం చేసే అభ్యాసం చేద్దాము. అందరూ నిటారుగా కూర్చోండి. చాలా ఏకాగ్రంగా ఒక తపస్విలాగా ఓం శాంతి. మురుకుటి మధ్య స్థానంలో ప్రకాశిస్తున్న ఆత్మ పైన మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేద్దాము. ఈ రక్త మాంసాల శరీరంలో చీకటి గుహములో మస్తిష్కం మధ్యలో ప్రకాశవంతంగా మెరిసే చైతన్య దీపాన్ని
నేనాత్మను. పాయింట్ ఆఫ్ లైట్. ఈ శరీరములోని కర్మేంద్రియాలకు యజమానిని. స్వరాజ్యాధికారి ఆత్మను. తమ ఆత్మిక స్వరూపంలో పూర్తి ఏకాగ్ర చిత్తులుగా అయి కూర్చోండి. ఒక్క సెకండ్లో శాంతిధామంలో, పరంధామంలో, సైలెన్స్ వరల్డ్లో శివ్ బాబాకు సన్ముఖంగా ఎంతో ప్రేమగా బాబాని చూస్తూ, నేను నా బాబాకు ప్రియ సంతానమును, నా బాబా ప్రేమ సాగరులు, పవిత్రతా సాగరులు, శాంతి సాగరులు, అనంత శక్తుల సాగరుడు బాబా. బాబా నుండి వెలువడే పరం పవిత్ర కిరణాలు వస్తూ నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. మనస్సు బుద్ధి ద్వారా ఈ దృశ్యాన్ని చూస్తున్నాను. నేను పవిత్రంగా అవుతున్నాను. ఆత్మనైన నా యొక్క ప్రకాశం మరింత తేజోవంతంగా ప్రకాశిస్తూ ఉంది. బాబా కిరణాలను పొందుతూ సర్వశక్తులను నాలో ఇముడ్చుకుంటున్నాను. నేనాత్మను. బాబా నుండి వెలువడే ప్రకాశ కిరణాల క్రింద పూర్తిగా ఇమిడిపోయి ఉన్నాను. నేను మాస్టర్ సర్వశక్తివంతునిగా అవుతున్నాను.
ఆత్మనైన నాలోని బలహీన సంకల్పాలు, వ్యర్థ సంకల్పాలన్నింటినీ నిరాకారుడు పరం పూజ్యుడైన శివ్ పరమాత్మ పైన అభిషేకం చేస్తున్నాను. బాబాకు నాలోని నెగటివిటీస్, నకారాత్మకతను సమర్పిస్తున్నాను. బాబా నుండి వెలువడే తేజోవంతమైన శక్తిశాలి కిరణాలు నాలో చొచ్చుకుపోతూ మనస్సులో మూల మూలలో దాగి ఉన్న బలహీన అశుద్ధ వికారి సంకల్పాలను సమాప్తం చేస్తున్నాయి. భస్మం చేస్తున్నాయి. ఈ బలహీన సంకల్పాలు వైరస్ కన్నా ఎన్నో రెట్లు విషపూరితమైనవి. ఈ వ్యర్థ వికారి సంకల్పాల కారణంగా అనేక జన్మలు మానసిక అనారోగ్యముతో డిఫెక్టెడ్గానే జీవిస్తూ వచ్చాను. డిఫెక్టెడ్గా ఉన్న నన్ను పర్ఫెక్ట్గా చేసే నా బాబా సాంగత్యంలో ఉంటూ మాయా యొక్క అనేక రూపాలను వెంటనే గుర్తిస్తూ వ్యర్థ సంకల్పాలపైన విజయీగా అయ్యే విజయీ ఆత్మను నిరంతరం బాబా సాంగత్యంలోనే ఉంటూ బాబా ద్వారా లభించిన శక్తుల కవచములో సురక్షితంగా అనుభవం చేస్తున్నాను. నేను బాబా ద్వారా ఎన్నుకోబడిన విశేష రత్నాన్ని పర్ఫెక్ట్ బాబా ద్వారా ఎన్నుకోబడిన పర్ఫెక్ట్ పీస్ని
అష్ట సర్వశక్తివంతునిగా అయ్యి సర్వశక్తులను సమయానుసారంగా పరిస్థితులనుగుణంగా ఉపయోగించి ధైర్య సాహసాలతోటి పరిస్థితిని సహజంగా దాటేసే మహావీర ఆత్మను నా బాబా నిరంతరం నా సాథీగా అయి ఉన్నారు. నాలోని బలహీనతలన్నింటినీ ఆ శివుడి పైన అభిషేకం చేస్తున్నాను, సమర్పిస్తున్నాను. ప్రియమైన బాబాతో మాట్లాడుతున్నాను. బాబా, ఈ భూమి పైన మీ సంతానం ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరూ మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. దుఃఖితులుగా ఉన్నారు. వారందరికీ మీ ఆశీర్వాదాలు, మీ శక్తులు అందించవలసి ఉంది. రండి బాబా, మీ పిల్లలు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. బాబా, శివ్ బాబా మరియు నేనాత్మను ఇరువురం పరంధామము నుండి కిందకి దిగుతూ సూక్ష్మవతనానికి చేరుకున్నాము. స్వయాన్ని చూస్తున్నాను. బిందు రూపధారినైన నా చుట్టూ ప్రకాశ శరీరం యొక్క నిర్మాణం జరుగుతుంది. కళ్ళు తెరచి చూస్తే స్వయాన్ని శ్వేత ప్రకాశముతో ప్రకాశిస్తున్న ఫరిష్తా రూపంలో చూస్తున్నాను. నా ఎదురుగా బాప్ దాదా నన్ను ఆహ్వానిస్తున్నారు. బాప్ దాదా వరిష్ఠానైన నాకు
శక్తిశాలి దృష్టినిస్తూ నాలో అనేక శక్తులను నింపుతూ ఉన్నారు. బాప్ దాదా యొక్క 2 నయనాలను చూస్తూ ప్రేమపూర్వకమైన దృష్టి ద్వారా పరిష్టానైన నేను మరింత శక్తివంతంగా అనుభవం చేస్తున్నాను. నేనొక ముక్తిదాత ఫరిష్తా స్వరూపంలో ఉన్నాను. దృష్టినిస్తూ బాబా యొక్క వరదాని హస్తాన్ని నా తలపైన ఉంచారు. బాబా హస్తాల నుండి వెలువడే ఒక దివ్య ప్రకాశం నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. నాకు బాప్ దాదా వరదానాన్నిస్తున్నారు. ముక్తిదాతా భవ, విజయీ భవ. ఈ వరదానాలను పొందటంతో నేనెంతో శక్తిశాలిగా అనుభవం చేస్తున్నాను. బాప్ దాదా తోడు సూక్ష్మ వతనములో కూర్చుని ఉన్నాను. పై నుండి క్రింద ఉన్న భూమిని చూస్తున్నాను. మనస్సు బుద్ధిని ఎంత ఏకాగ్రం చేస్తే అంత స్పష్టంగా ఈ భూమిపై జరుగుతున్న జగన్నాటకాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాను. ఈ జగన్నాటకంలో అన్ని వైపులా జరుగుతున్న వినాశకారి దృశ్యాలను చూస్తున్నాను. మనస్సు బుద్ధి ద్వారా ఈ భూమి పైన ఏ స్థానానికి కావాలంటే ఆ స్థానానికి సహజంగానే చేరుకోగలను. బాప్ దాదాతో కూర్చుంటూ బాప్ దాదా సమానంగా
విశ్వాత్మల కళ్యాణం చేసే కళ్యాణకారిగా అయ్యే అనునిత్యం బాబా చేసే కార్యంలో నేను కూడా భాగస్వామిగా అవుతున్నాను. సూక్ష్మవతనము నుండి బాప్ దాదాతో కూర్చుని ఉన్న నేనాత్మను ఈ భూమిపై ఎవరెవరైతే అనారోగ్యంగా ఉన్నారో మానసిక శారీరక అనారోగ్యముతో దుఃఖితులుగా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. వారందరినీ చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాను. బాబా విజన్తో నా విజన్ని మ్యాచ్ చేస్తూ బాబా ఏ విధంగా ఈ సృష్టి యొక్క ఆటను చూస్తూ ఉంటారో అదే దృష్టితో ఫరిష్తానైన నేను ఈ భూమిపై ఉన్న అనారోగ్యంతో అలమటిస్తున్న ఆత్మల ఆర్తనాదాలను వింటున్నాను. ఆ ఆత్మలను వారి వారి స్థానాలలో చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాను. ఈ భూమిపై ఉన్న ఆత్మలను చూస్తూ స్వయాన్ని సంపూర్ణ శక్తిశాలి స్వరూపంలో పరివర్తన చేస్తూ నా దృష్టి ద్వారా వరద హస్తాల ద్వారా మస్తకము ద్వారా దుఃఖీ అశాంతి ఆత్మలకు శక్తుల దానాన్నిస్తున్నాను. ఈ భూమిపై అనారోగ్యముతో ఉన్న వారందరికీ దృష్టినివ్వడముతోటే తమ తమ సూక్ష్మ శరీరాలతో సూక్ష్మ లోకానికి వచ్చి చేరుకున్నారు.
పలకరిస్తాను. ఎదురుగా అనేక మంది అనారోగ్యముతో అలమటిస్తున్న ఆత్మలను వారి వారి సూక్ష్మ శరీరాలలో చూస్తున్నాను. బాప్ దాదా ద్వారా లభించే శక్తిశాలి ఎర్రటి ప్రకాశ కిరణాలు ఒక్కొక్క కిరణాన్ని నా ద్వారా బాబా ఒక్కొక్క ఆత్మకు అందిస్తూ ఉన్నారు. వరదాని హస్తాల నుండి, నయనాల నుండి వెలువడే దివ్య ఎర్రటి ప్రకాశ కిరణాలు సూక్ష్మ శరీరధారి ఆత్మలలో చొచ్చుకుపోతూ బాప్ దాదా నుండి వెలువడే సర్వశక్తులను నాలో నింపుకుంటూ వరదాని హస్తాన్ని ఒక్కొక్కరి పైన పెడుతూ దృష్టినిస్తూ ఆత్మలలోని బలహీన సంకల్పాలను సమాప్తం చేస్తున్నాను. మానసికంగా సంతుష్టంగా ఆరోగ్యవంతులుగా అవుతున్నారు. వారి వారి సూక్ష్మ శరీరాలన్నీ ఎర్రటి ప్రకాశ కిరణాలతో నిండి ఉన్నట్లు చూస్తున్నాను. ఒక్కొక్క ఆత్మకు పరమాత్మ ద్వారా వరదానాలు లభిస్తున్నాయి. సంపూర్ణ నిరోగీ భవ, సంపూర్ణ నిరోగీ భవ, సంపూర్ణ సుఖీ భవ. బాబా నాకు సైగ చేస్తూ నా టైటిల్ని గుర్తు చేస్తున్నారు. పిల్లలు, విశ్వ కళ్యాణకారి భవ. ఒక్క సెకండ్లో బాబా ఆత్మనైన నేను
బాబా తోడు, బాబానే తోడుంచుకుంటూ విశ్వమనే గ్లోబ్ పైన నిలబడి ఉన్నాను. బాబా సాన్నిధ్యంలో స్వయాన్ని శక్తిశాలిగా అనుభవం చేస్తున్నాను. ఈ శక్తిశాలి కిరణాలు విశ్వంలోని అనారోగ్యంగా ఉన్న ఆత్మలందరికీ ఇస్తున్నాను. ప్రస్తుత ప్రపంచములో విశ్వంలోని ఆత్మలందరూ మానసిక అనారోగ్యముతో దుఃఖితులుగా ఉన్నారు. ఆత్మలను చూస్తున్నాను. కొందరు హాస్పిటల్లో ఉన్నారు. కొందరు తమ ఇంట్లోనే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. శారీరక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఫరిష్తానైన నా నుండి వెలువడే ఈ శక్తిశాలి కిరణాలు ఆత్మలందరికీ లభిస్తూ ఉంది. వారి శరీరంలో శక్తి యొక్క తరంగాలను నింపుతూ ఉన్నాను. శరీరముతో పాటు వారు చేసుకున్న కర్మల ఖాతా సమాప్తమవుతుంది. వారి సర్వ దుఃఖాలు వారి శరీరాలు ఆరోగ్యంగా అవుతున్నాయి. ఈ సృష్టిలోని ఆత్మలందరూ ఏదో ఒక మనసా సంకల్పాలలో సంబంధ సంపర్కాలలో మాయా ద్వారా వచ్చే అనేక రకాల పరీక్షలలో సఫలతను పొందలేక డిఫెక్టెడ్గా ఉన్నారు.
వారి మనోబలం రోజు రోజుకి తగ్గుతూ ఉంది. ఏ విధంగా శారీరకంగా ఏ రకమైన అనారోగ్యానికి కారణం శరీరములోని విటమిన్స్, ప్రోటీన్స్ యొక్క డిఫెక్ట్ లేదా అన్న పానీయాల డిఫెక్ట్ కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారు. మాయా ద్వారా వచ్చే అనేక రకాల పరిస్థితుల ప్రభావం వైరస్ లాంటి ఆలోచనలు, టెన్షన్, డిప్రెషన్, స్ట్రెస్, ఫియర్, యాంగ్జైటీతో అనేక మంది ఆత్మల మనోస్థితి విచలితమవుతూ ఉంది. జీవితంలో ఓడిపోయాను అనే భావాలతో నిరుత్సాహంలో ఉన్న ఆత్మలను చూస్తున్నాను. మనుష్యుల మనస్సును ఇన్ఫెక్టెడ్ చేస్తున్నాయి. అందరిలో ఏదో ఒక ఇన్ఫెక్షన్, అందరి మనస్సులు డిఫెక్టెడ్. ఈ సృష్టి పైన ఏ ఒక్కరూ పర్ఫెక్ట్ లేరు. పరిష్టానైన నేను అనేక రకాల మానసిక ఇన్ఫెక్షన్స్ నుంచి అలాగే శారీరక ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉండే డిఫెక్ట్ ప్రూఫ్గా కావటం కోసం బాబా నుండి లభించిన సర్వశక్తుల ఇంజెక్షన్ని ఆత్మలలో ఇంజెక్ట్ చేస్తున్నాను. ఏ విధంగా శరీరానికి విటమిన్స్ అవసరమో అదే విధంగా ఆత్మలో వర్చ్యూస్
అనే మల్టీ విటమిన్ టాబ్లెట్ని ఆత్మలందరికీ అందిస్తూ ఉన్నాను. శాంతి, సుఖం, ఆనందం, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, శక్తి అనే మల్టీ విటమిన్ టాబ్లెట్ని అందరికీ అందిస్తూ ఉన్నాను. అందరి మనస్సులు శక్తిశాలిగా అవుతున్నాయి. ఆత్మ యొక్క ఇమ్యూనిటీని పెంచే ఈ ఇంజెక్షన్ మరియు టాబ్లెట్ మాయా యొక్క అనేక విఘ్నాల నుండి సురక్షితంగా ఉంచుతాయి. బాబా నుండి లభించే సర్వశక్తుల డబల్ డోస్ని విశ్వాత్మలందరికీ అందిస్తూ ఉన్నాను. ఆత్మలందరూ తమ తమ ఇమ్యూనిటీని పెంచుకుంటూ రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ శారీరకంగా మానసికంగా సంతోషంగా ఉన్నారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. ఆత్మలందరూ అనుభవం చేస్తున్నారు. ఈ శక్తిశాలి కిరణాలు వారి మనస్సుపై చేరి ఉన్న దుమ్ము ధూళిని శుభ్రం చేస్తున్నాయి. స్వచ్ఛంగా చేస్తున్నాయి. నకారాత్మక సంకల్పాలు, వ్యర్థ సంకల్పాల మలినాలన్నీ తొలగిపోతున్నాయి. జీవించేందుకు వారిలో కొత్త ఉమంగ ఉత్సాహాలను నింపుతున్నాను.
వారి ముఖాలను చూస్తున్నాను. తిరిగి హర్షితంగా ఉన్నారు. తనువు మరియు మనస్సు యొక్క సంపూర్ణ ఆరోగ్యం పొందిన ఆత్మలందరి మనస్సులలో సంతోషాన్ని చూస్తున్నాను. పరమాత్మ శక్తులతో ఆత్మలందరూ సంపన్నంగా అవుతున్నారు. తమ ఆంతరిక శక్తితో వారికి ఏదైతే ఆరోగ్యం లభించిందో ఈ చమత్కారాన్ని చూస్తూ అందరూ ఆకాశం వైపు సైగ చేస్తున్నారు. జీవదానాన్ని పొందిన ఆత్మలు పరమాత్మకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నా ఎదురుగా ఉన్న ఈ దృశ్యాన్ని నేను స్పష్టంగా చూస్తున్నాను. పరమాత్మ ప్రత్యక్షత జరుగుతుంది. నలువైపులా పరమాత్మ వచ్చారు అనే ధ్వని వినపడుతూ ఉంది. ఈ దృశ్యాన్ని నేను చూస్తూ బాబాతో పాటు చిరునవ్వు నవ్వుతున్నాను. ఎంతటి సుందరమైన దృశ్యం ఇది! ఓం శాంతి. अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा।
ఓం శాంతి. బ్రహ్మకుమారి సుదేశీ బెహన్ జర్మనీ అక్కయ్య దాది గురించి అనుభవాన్ని ఈ విధంగా తెలియచేశారు. సేవా కేంద్రాన్ని దాది శీతలతా కుండంగా తయారు చేసి ఉంచేవారు. నేను 1958 సంవత్సరంలో నేను నా ఆధ్యాత్మిక జీవితం యొక్క ఆది కాలం యొక్క స్మృతులు నాకెంతో స్పష్టంగా గుర్తొస్తున్నాయి. ఏ విధంగా ఈ రోజు ఇప్పుడిప్పుడే జరిగిందా అనే ఆ దృశ్యాలు అనిపిస్తున్నాయి. ఆ రోజుల్లో నేను కాలేజీ నుంచి కరోలాబాగ్ సేవా కేంద్రంలో మొట్టమొదట వచ్చాను. మొట్టమొదటిసారి నేను గుల్జార్ దాదీని చూశాను. దాదీ అప్పుడు నైవేద్యం అంటే భోగ్ పెట్టడం కోసం స్టేజ్ మీద కూర్చున్నారు. దాదీజీ భోగ్ పెట్టడంలో వతనానికి చేరారు. కానీ వెంటనే తిరిగి వచ్చేశారు. ఏమన్నారు అంటే, బాబా సన్ముఖంగా ఎవరైతే కొత్త పిల్లలు కూర్చున్నారో వారు తమ ఈశ్వరీయ జీవితాన్ని సేవలో ఎప్పుడు సమర్పితం చేస్తారో రాసి ఇవ్వండి అని అన్నారు. అంటే దాది భోగ్ పెట్టడానికి వెళ్ళారు, మళ్ళీ వెంటనే వచ్చి ఆ మాట అన్నారు. మిగతా వాళ్ళు ఏం రాశారో నాకు తెలియదు, కానీ నేను రాశాను, నేను నా జీవితాన్ని నెక్స్ట్ ఇయర్ తప్పకుండా సమర్పితం చేసుకుంటాను. ఎందుకంటే ఆ సమయంలో నేను BA ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. సంకల్పం ఉందేంటి అంటే, ఈ సంవత్సరం పూర్తయిన తర్వాత ఒక ట్రైనింగ్ జరగాలి. దాది బాబా వద్దకు వెళ్ళి మా అందరి లెటర్స్ తీసుకొని వెళ్ళి వచ్చారు. దీపావళి సమయము బాబా దృష్టి ఇచ్చి ఒక దృశ్యాన్ని చూపించారు. అక్కడ చాలా దీపాలు వెలుగుతున్నాయి. ఆ దీపాలలో కొన్ని తక్కువ కాంతినిస్తున్నాయి. బాబా ఆ దీపాలకు ప్రకాశాన్ని నింపి ముందుంచారు. దాదీజీ బాబా యొక్క ఆ సందేశం తీసుకొచ్చారు. అంటే లాస్ట్ సో ఫాస్ట్ వెళ్ళటం, అంటే తక్కువ కాంతి ఉన్న దీపాల్లో కూడా బాబా శక్తినిచ్చి ముందుకు తీసుకొచ్చారు. అంటే లాస్ట్లో ఉన్న వాళ్ళు కూడా ఫాస్ట్లో వెళ్ళాలి అని ఈ సందేశం. ఈ విధంగా తమ జీవితంలో జ్ఞానామృతాన్ని పోసి జ్యోతిని ప్రత్యక్షం చెయ్యాలి అనేది బాబా సందేశంలో తెలియచేశారు. ఆ సందేశమే నా జీవితానికి బీజంగా మారింది. దాదీజీ ట్రాన్స్ మెసెంజర్ కాదు, ఒక విధంగా చెప్పాలి అంటే ట్రాన్స్మీటర్గా ఉండేవారు. ట్రాన్స్మీటర్ పని ఏంటి అంటే జనరేటర్ యొక్క ఎనర్జీని ట్రాన్స్మిట్ చేయటం. కాబట్టి దాది కూడా బాబా యొక్క సందేశాన్ని మన అందరికీ తెలియచేసేవారు. కాబట్టి ట్రాన్స్ మెసెంజర్ కాదు, ట్రాన్స్మీటర్ లాంటి వారు. జీవితాన్నే నైవేద్యంగా మార్పించినటువంటి దాదీజీ. దాది రజోరీ గార్డెన్లో కూడా భోగ్ పెట్టడానికి వచ్చేవారు అప్పుడప్పుడు. నేను కాలేజీ నుండి వచ్చినప్పుడు దాది సన్ముఖంగా కూర్చునేదాన్ని. పాటలు మోగేవి. అప్పుడు ఏం పాటలు పెట్టేవారంటే చల్ ఉడిజారే పంచి అని బయట ఫిలిం సాంగ్, అదొక 6 నిమిషాలు. రెండవది ధర్తీకో ఆకాశ్ పుకారే ఆజా ఆజా ప్రేమ్ ద్వారు అని అలా 2 పాటలు పెట్టేవారు. మొత్తం 9 నిమిషాల పాట ఇది. ఇలా ఈ 2 పాటలు పెట్టేవారు. ఆ సమయంలో ఎంత బాగా అనుభవం అయ్యేది అంటే, ఎలా అనిపించేది అంటే దాది యొక్క నేత్రాలు ఒక వుడన్ కటోలాలాగా, ఆకాశంలో ఎగురుతున్నటువంటి వుడన్ కటోలాలాగా, అందుట్లో కూర్చొని మేం బాబా దగ్గరికి ఎగురుతున్నట్లు అనిపించేది. దాది యొక్క దృష్టిలోని దివ్యత, శుద్ధత, ప్రేమ మరియు పరమాత్మ యొక్క ప్రవేశత తర్వాత దృష్టి చాలా అలౌకికంగా ఉండేది. ఇప్పటికి కూడా చూడండి, గుల్జార్ దాదీలో బాబ్దాదా వచ్చినప్పుడు దాది యొక్క దృష్టి ఎంతో దూరాందేశీగా చూస్తున్నట్లు, చాలా డీప్గా ఎంతో దూరం వరకు ఆ చూపులు వెళ్తున్నాయా అనిపిస్తాయి. దాదీజీ ఎప్పుడైతే వతంలో వెళ్తారో ఒక్కసారి ఒక జట్కాలాగా ఒక్కసారి మనసు ఊగిపోతుంది, శరీరం కూడా. మేం కూడా అక్కడే ఉండేవాళ్ళం, కానీ నాకు కూడా ఒక్క సెకండ్ అలా ఒక జర్క్ లాగా అనిపించేది. ప్రతిసారి నాకు ఇదే అనిపించేది, నేను కూడా వెళ్ళాలి. దాది భోగ్ పెట్టడానికి వెళ్ళినప్పుడు, భోగ్ పెట్టి సందేశం తేవటానికి వెళ్ళినప్పుడు నాకు అనిపించేది, నేను నా జీవితాన్నే భోగ్ సమర్పించాలి, బాబాకు అర్పితం చెయ్యాలి. జీవితాన్ని సమర్పితం చేసుకునేటువంటి ప్రేరణ దాది ద్వారా లభించింది.
దాది పొరపాట్లని కూడా మర్చిపోయేవారు. ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళని ఆ దృష్టితో చూసేవారు కాదు. నా సౌభాగ్యం ఉంది, నా సౌభాగ్యంలో ఏమున్నది అంటే నేను సమర్పితం అయ్యాను ఢిల్లీలో. కమలానగర్ సేవా కేంద్రంలో దాది జగదీష్ భాయ్ ఉండేవారు. వారితోడు ఉండే భాగ్యం నాకు లభించింది. దాది యొక్క ముఖము, వ్యవహారము, చింతన ఎంతో శుద్ధంగా ఉండేది. స్వాభావిక రీతితో స్వచింతనలో ఉండేది. బాబా చెప్పేవారు, సెంటర్ యొక్క వాతావరణం శీతలత కుండంగా తయారు చెయ్యండి. అందులో ఎవరొచ్చినా మంచి ప్రభావితులై వెళ్ళాలి. దాదీతో పాటు ఉంటూ కూడా నాకు ఎలా అనుభవం అయ్యేది అంటే దాది యొక్క ఆత్మీయత యొక్క సుగంధంలో సుగంధభరితమైన పూతోటలో ఉన్నట్లు అనిపించేది. మేము కొత్త కొత్త వాళ్ళం కదా, మాతో పొరపాట్లు జరిగేవి. కానీ దాది ఎప్పుడూ కూడా ఆ పొరపాట్ల దృష్టితో చూడలేదు. ఎందుకు జరిగింది, ఏం చేశారు, ఎందుకు, ఏమిటి అనే పదాలు దాదీ నోటి నుండి రావటం మేమెప్పుడూ చూడలేదు. దాదీజీ దృష్టి హృదయంలో ఏదైతే అమాయకత్వం యొక్క భావన ఉండేదో, దీంతో వారు స్వాభావిక రీతితో మేమెన్ని పొరపాట్లు చేసినా మర్చిపోయి తిరిగి మాతో ప్రేమగా వ్యవహరించేవారు. ఎప్పుడు మేము ఆత్మజ్ఞాని చేసుకున్నట్లు మాకెప్పుడు అనిపించలేదు. అంత అద్భుతం ఉండేది దాది యొక్క హృదయం యొక్క శుద్ధత మరియు పవిత్రతది. దాదీజీ సెంటర్ వాతావరణాన్ని స్నేహంగా, శుభకామన, శుభ భావనతో తయారు చేసి ఉంచారు. హృదయం యొక్క శబ్దాలు హృదయానికి హత్తుకుపోయేవి. జగదీష్ భాయ్జీ సేవ యొక్క ఉమంగ ఉత్సాహాన్ని కలిగించేవారు. సేవలో మమ్మల్ని బిజీగా ఉంచేవారు. అందుచేత అక్కడ ఒక్కొక్క వారం యొక్క కార్యక్రమం జరుగుతూ ఉండేది. అప్పుడప్పుడు పవిత్రత గురించి, అప్పుడప్పుడు శాంతి యొక్క వారము అని అందులో దాది ఉపన్యాసం చేసేవారు. ఆ ఉపన్యాసం కూడా ఉపన్యాసంలాగా అనిపించేది కాదు, కానీ దాది యొక్క హృదయం నుండి వచ్చే శబ్దాలు హృదయానికి హత్తుకుపోయేవి. ఆ సమయంలో సేవ కోసం వెళ్ళేవారిమి. అప్పుడు కూడా దాది మాకు పొదుపు యొక్క పాఠం పక్కా చేయించారు. పూర్తి సాధారణంగా సింపుల్ జీవితం ఉండేది. మేము ఒక స్థానంలో ప్రదర్శిని పెట్టడానికి వెళ్ళాం. ఆ హాల్లో మొత్తం ప్రదర్శిని ఉంది చుట్టూర్తా. కింద నేల మీద అందరూ దుప్పట్లు పరుచుకొని నిద్రపోయారు. దాదీజీ కూడా అలాగే దుప్పటేసుకొని నిద్రపోయారు. ఈ విధంగా దాదీతో పాటు మేము స్టూడెంట్ లైఫ్లో పర్ఫెక్ట్ లైఫ్గా పర్ఫెక్షన్ చేసుకున్నాము. దాదీజీతో పాటు ఉంటూ 62 సంవత్సరాలు ఎలా గడిచాయో నాకు తెలియదు. ప్రతిరోజు ప్రతి సమయము నా విశేష అనుభవాలే జరిగేవి. దాది యొక్క పర్సనాలిటీ ఎంత బాగుండేదో, మ్యాగ్నెట్ లాగా ఆకర్షించేది. ఏ విధంగా సాకార్ బాబా యొక్క ఆకర్షణలో నిరాకార్ బాబా ఆకర్షించేవారో, ఇదే విధంగా దాది యొక్క ఆకర్షణలో బాబ్దాదాన్ని ఆకర్షించేది. బాధ్యతలున్నా కూడా అతీతంగా తేలికగా ఉండేవారు. దాది యొక్క అవ్యక్త స్థితి ముందు నుండే అలౌకికంగా ఉండేది. దాదీలో ఎంతో అమాయకత్వము, దాదీల పట్ల, దీది మన్మోహిని పట్ల, పెద్దక్కైల పట్ల నిరంతరము ఒక చిన్న అమ్మాయిగా భావించేవారు. నమ్రతలో దివ్యత, సర్వగుణాల యొక్క మూర్తిగా ఉన్నారు. దాది ముఖంలో ఎప్పుడూ ఏ చింతలు చూడటం కనిపించలేదు. ఎంత బాధ్యత ఉన్నా అంతే అతీతంగా తేలికగా ఉండేవారు. ఎవరైనా పొరపాటు చేసినా దాది పైన ఏ ప్రభావము ఉండేది కాదు. అటువంటి క్షమామూర్తి, స్నేహమూర్తి ఇతర ఆత్మలలో కూడా క్షమాభావనను ఉత్పన్నం చేయించేవారు. సుగంధాన్నిచ్చేటువంటి పాత్రలో సుగంధభరితంగా అయ్యారు. ఎందుకంటే సుగంధాన్నిచ్చే పాత్ర సుగంధంగానే ఉంటుంది. దాదీతో పాటు విదేశాలలో కూడా రకరకాల స్థానాలలో వెళ్ళాను. ఆ సమయంలో కూడా దాది చాలా సరళంగా, అమాయకత్వంగా నడిచేవారు. ఒకవేళ మేము ఏదైనా టాపిక్ ఇవ్వకున్నా
దాది తన జీవితం యొక్క అనుభవాలు వినిపించేవారు. అవి కూడా చాలా ఆకర్షణీయంగా ఉండేవి. ఒకసారి మేము స్కాట్లాండ్లో వెళ్ళాము. ఆ సమయంలో దాది ఎంత సరళ రీతిగా అర్థం చేయించారు అంటే ఏ విధంగా విశ్వ పరివర్తన కార్యం జరుగుతుందో తెలియచేశారు. కళ్యాణకారి పరమాత్మ యొక్క ప్లాన్ ఏంటి, కొత్త సృష్టి స్థాపన ఎలా జరిగేదుంది, ఇలా అనేక విషయాల గురించి చెప్పారు. అదేవిధంగా పోలెండ్లో కమ్యూనిస్టు ప్రభావం చాలా ఉండేది. కానీ దాది యొక్క స్నేహము, పవిత్ర వృత్తి మరియు వైబ్రేషన్, దృష్టి మరియు భావన కారణంగా వారిపైన చాలా బాగా ప్రభావం పడింది. దాదీజీ యొక్క అశరీరీ స్థితి, దేహంతో అతీతంగా అయ్యి బాబా వద్దకు వెళ్ళటం, సైలెన్స్ శక్తి, తిరిగి బాబా దాదీలో వచ్చినప్పుడు దాది యొక్క దృష్టితో దృష్టినివ్వటం. అంటే ఏ పాత్రలో అయితే సుగంధం పెట్టి ఉంటుందో తప్పకుండా ఆ పాత్ర సుగంధభరితంగానే ఉంటుంది. అంటే సెంటు పోసాం, గంధం పోసాం అనుకోండి, ఆ పాత్ర కొన్ని 2-3 రోజుల వరకు ఆ పాత్ర సుగంధాన్నే ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా దాదీలో బాబా వచ్చేవారు. బాబా యొక్క సుగంధం దాదీలో కూడా ఎప్పుడూ అనుభవం అయ్యేది. అవ్యక్త బాబాతో పాటు అవ్యక్తంగా అయిపోయారు దాది. జ్ఞానస్వరూపాత్మ గుణమూర్తులుగా ఎలా అయ్యారో చూడండి. శివశక్తి ఆత్మ పరమాత్మ ప్రేమ స్వరూపంగా అయ్యి దేవాత్మగా అయిపోయారు. దాది జీవితంలో మన సన్ముఖంగా ప్రాక్టికల్ ఉదాహరణగా తయారయ్యారు. దాదీజీ అవ్యక్తమైన రోజు చాలా స్పష్టంగా అనుభవమైంది. ఆ సమయంలో మేము జర్మనీలో ఉన్నాం. రాత్రంతా యోగ బట్టి పెట్టాం. సందేశం లభించటంతోనే ఎలా అనిపించింది అంటే బాబా చెప్తున్నారు, బచ్చి నీకు తెలుసు కదా, దాది ఇప్పుడు శరీరాన్ని వదలలేదు, కానీ ముందు నుండే నాతో పాటు అవ్యక్త రూపంలో ఉన్నారు. ఇలా అవ్యక్త బాబ్దాదాతో దాది సాకారంలో ఉంటూ కూడా అవ్యక్త రూపంలో ఉన్నారు. మరియు అవ్యక్తంతో పాటు అవ్యక్తంగా అయ్యి అవ్యక్త సుఖము, శాంతి, ఆనందాన్ని ఇచ్చి వెళ్ళారు. ఈ విధంగా సుదేశీ బెహన్ గుల్జార్ దాది యొక్క అనుభవాన్ని తెలియచేశారు. అదేవిధంగా నీలు బెహన్ గుల్జార్ దాదీతో పూర్తి సంరక్షణ చేస్తూ దాది తోడుంటూ దాదీని అన్ని రకాలుగా చూసుకున్నటువంటి విశేషాత్మ. ఎప్పుడైతే నేను మొట్టమొదట మధుబన్లో సందేశీ దాదీతో పాటు వచ్చాను, అప్పుడు గుల్జార్ దాది సందేశీ దాదీని అడిగారు, ఈ అమ్మాయిని నా తోడు ఉంచుతారా అని. సందేశీ దాది అన్నారు, వీళ్ళ అమ్మా నాన్నని అడిగి చెప్తాను. అప్పుడు మా ఇంటి వాళ్ళు ఒప్పుకోలేదు, నేను నా జీవితాన్ని సమర్పితం చెయ్యాలి అని. కానీ నాకు ఒక కోరిక ఉంది, ఎందుకంటే ఈ జీవితంతో సమాజ సేవ చెయ్యాలి. బాబావారిగా ఉండటమే నాకు నచ్చేది. కొంత సమయం తర్వాత తిరిగి ఒకసారి పెద్ద దాది నన్ను పిలిపించి అడిగారు, మీరు గుల్జార్ దాదీతో ఉంటారా అని. ఆ సమయంలో నా వయసు 14 సంవత్సరాలు. నేను వెంటనే సంకోచించకుండా ఆలోచించకుండా హా అన్నాను. గుల్జార్ దాదీతో పాటు నేను కూర్చున్నాను. దాది అన్నారు, నాకు ఈ అమ్మాయి నచ్చింది, నా తోడు ఉంటుంది. ఆ రోజు నుంచి పెద్ద దాది నన్ను గుల్జార్ దాదీతో పాటే ఉంచారు. ఇంత తక్కువ ఆ వయస్సులో నాకెక్కువ తెలివి కూడా లేదు. కానీ దాది నాకు ప్రతి విషయం నేర్పించారు. ఎలా ఉండాలి, ఎలా ఎవరితో మాట్లాడాలి, ఎలా ఎవరితో వ్యవహరించాలి, సంఘటనలో ఏ విధంగా నడవాలి, ప్రతి చిన్న పెద్ద విషయాలు దాదీజీ నేర్పించారు. దాదీతో ఉంటూ దాది యొక్క బాధ్యతలను కూడా నేను నెమ్మదిగా సంభాలన చెయ్యటం అలవాటు చేసుకున్నాను. దాదీజీకి ఏదైనా అడిగితే సమాధానం చెప్పిన తర్వాత ఇంకా నాకేమీ గుర్తుండేది కాదు. ఎప్పుడైతే బాబ్దాదా వచ్చేవారో రాత్రంతా నేను బాబా దగ్గర కూర్చునేదాన్ని. యజ్ఞం యొక్క కార్యాలకు సంబంధించిన విషయాలు పెద్ద దాది నాకు చెప్పి వెళ్ళేవాళ్ళు, బాబాని ఈ విషయం గురించి అడగండి అని.
నేను బాబాని అడిగేదాన్ని, బాబా దానికి సమాధానం చెప్పేవారు. తిరిగి నేను దాదీకి చెప్పేదాన్ని. ఆ తర్వాత నాకేం గుర్తుండేది కాదు. ఎలా అనిపించేది అంటే బాబా తన కార్యం చేయించేసుకున్నారు, నా బుద్ధి క్లియర్ అయిపోయింది. ఇంకా చెప్పిన తర్వాత నాకు ఏం చెప్పాను, ఏం అడిగాను అనేది కూడా నాకు గుర్తుండేది కాదు. సన్ముఖంగా వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి దాదీని చూసి సంతృప్తి చెందేవారు. బ్రహ్మా బాబా గురించి మనం దాదీ ద్వారా వింటూ ఉండేవారమే. బాబా ఇలా ఉండేవారు. కానీ ప్రాక్టికల్గా నేను ఆ స్థితి దాదీని చూశాను. దాదీ నిరంతరము చాలా గంభీరంగా ఉండేది. గంభీరతయే తన కార్యం చేయించేది. దాదీ చాలా తక్కువగా మాట్లాడేవారు. చాలా మాటలలో రావటం, ఎక్కువ మాటల్లో రావటం దాదీ యొక్క స్వభావం కాదు. కానీ దాదీ గంభీరంగా ఉన్నా కూడా చాలా నేర్పించేవారు. ఏ విధంగా బాబ్దాదా సన్ముఖంగా వెళ్ళటంతోనే కొంచెం ఆలోచించేవాళ్ళం, కానీ సన్ముఖంగా చేరటంతో అన్నీ మర్చిపోయేవాళ్ళం. బాబా చెప్పేవారు, బస్ అదే గుర్తుండేది. అదేవిధంగా దాదీ సన్ముఖంగా వచ్చేటువంటి ప్రతి వ్యక్తి సంతృప్తి చెందేవారు. ఒకవేళ ఎవరైనా సమస్య తీసుకొచ్చినా శాంతిగా అయిపోయేవారు. తిరిగి బాబ్దాదా ప్రవేశించిన తర్వాత దాదీకి ఏమీ తెలియదు, ఏం జరిగింది, ఏం మాటలు జరిగాయి. బాబ్దాదా నడిపించిన వాణి దాదీ చేతిలో పెడితే చదువుకునేవారు. దాదీ చాలా తేలికతను అనుభవం చేసుకున్నారు. తనలో శక్తి నింపుకొని వచ్చినట్లు అనిపించేది. బాబా వెళ్ళిపోయిన తర్వాత దాదీలో చాలా శక్తి నింపుకొని వచ్చారా అనిపించేది. దాదీ ప్రతి పరిస్థితిలో ఏకరస్గా, అచంచలంగా, స్థిరంగా ఉండేవారు. ఏది ఏమైనా కానీ దాదీ యొక్క స్థితి ప్రతి చిన్న పెద్ద పరిస్థితిలో కూడా ఏకరస్గా, అచంచలంగా, స్థిరంగా ఉండేవారు. ఏం చెప్పేవారు? ఏది చేసినా బాబా చేస్తున్నారు, కేవలం మేము నిమిత్త మాత్రులం. ఇలా ప్రతి విషయంలో దాదీ బాబా మరియు పెద్ద దాదీని ముందుంచేవారు. బాబా నిమిత్తంగా తయారు చేశారు కాబట్టి మనం నిమిత్తంగా అయ్యి దాదీ తోడివ్వాలి. బాబా రథాన్ని నేను అనే అభిమానం ఏమాత్రం ఉండేది కాదు దాదీలో. దాదీ పూర్తి నిర్మాణంగా, నిస్సంకల్పంగా ప్రతి విషయంలో చిన్నపిల్లల మాదిరిగానే ఉండేవారు. బాబా ప్రవేశత తర్వాత బాబా ఆల్మైటీ అథారిటీ చాలా పవర్ఫుల్ స్థితిలో బాబ్దాదా యూజ్ చేసుకున్నారు. ఇద్దరి యొక్క స్థితిలలో చాలా తేడా. బాబ్దాదా వచ్చినప్పుడు దాదీ స్థితి, రాకముందు దాదీ యొక్క స్థితిలో చాలా తేడా అనిపించేది. దాదీ ఎప్పుడు చెప్పేవారు, మేం చీఫ్ కాదు బాబా అని. దాదీ జానకీజీ ఎప్పుడైతే శరీరాన్ని వదిలిపెట్టారో అందరూ నాకు చెప్పారు, దాదీ యొక్క ఆరోగ్యాన్ని చూసి సమాచారం వినిపించండి. కానీ నేను ఎప్పుడైతే దాదీకి చెప్పానో దాదీ అన్నారు, నాకు తెలుసు, నేను వతంలో దాదీని కలిసి వచ్చాను. దాదీ బాబా వద్దనే ఉన్నారు. ఏదైతే యజ్ఞం యొక్క ఈ విషయాలు దాదీకి చెప్పేవారేమో ఎలా అనిపించేది అంటే బస్ మేమే రిపీట్ చేస్తున్నామా అనిపించేది. దాదీకి ముందు నుండే అంతా తెలిసిపోయేది. తిరిగి మేమన్నాము, దాదీ ఇప్పుడు మీరు సంస్థకు చీఫ్ ఉన్నారు అంటే, దాదీ ఇప్పుడు మీరే సంస్థకు చీఫ్ అని చెప్తే దాదీ అన్నారు, చీఫ్ మేం కాదు, బాబా ఉన్నారు. దాదీ ఎప్పుడూ కూడా ఏ పదవిని స్వీకరించలేదు. నేను పెద్ద, వీళ్ళు చిన్న. నిరంతరము చెప్పేవారు బాబానే పెద్ద, బాబానే అంతా చేస్తున్నారు. ఏదైతే బాబా సేవ ఇచ్చారో అది మేం చేస్తాం. దాదీ ఎప్పుడూ కూడా అమృత వేళలో లేక మురళి ఎప్పుడు మిస్ చేయలేదు. దాదీ ప్రతి ఒక్క క్లాస్ గదిలో కూర్చొని వినేవారు. ఏ భేదమో ఉండేది కాదు. ఈరోజు చిన్నవాళ్ళు క్లాస్ చేయిస్తున్నారు లేక పెద్దవాళ్ళు క్లాస్ చేయిస్తున్నారు అనే తారతమ్యం లేకుండా ప్రతి క్లాస్ గదిలో కూర్చొని వినేవారు. దాదీ ప్రతి గడియ ఎలా అనిపించేది అంటే బాబానే. 2016లో మేం ఢిల్లీ వదిలి దీపావళి జరుపుకొని అందరం కలిసి వచ్చాం.
ఎప్పుడైతే 31 డిసెంబర్ 2017 బాబ్దాదా అన్నారు సమాప్తి సంవత్సరం. అప్పుడు మేము దాదీని ముంబై తీసుకెళ్ళాము. ఏ విధంగా దాది తనదంతా సర్దుకొని వెళ్తున్నట్లు అనిపించింది. ముంబైలో గామ్దేవిలో 3 సంవత్సరాల నుంచి ఉన్నాం. దాది ప్రతి గడియ ఎలా అనిపించేది అంటే బాబాలాగా అనిపించేది. ఏ కార్యం చేసినా ఎవరితో కలిసినా ఎలా అనిపించేది అంటే దాది కొంత సమయం కోసమే కింద ఉన్నారు. లేకుంటే దాది మాటలు వ్యవహారం కళ్ళు ఎలా అనిపించేది అంటే బాబానే చూస్తున్నట్లు. నేను తోడే ఉండేదాన్ని. అందుచేత నేను బాబా మరియు దాది యొక్క ప్రతి వస్తువుని చూశాను. కానీ ఈ 3 సంవత్సరాలలో ఎలా అనిపించింది అంటే దాది చాలా కఠినమైన తపస్య చేస్తున్నారు అలా కనిపించేది. ఈ విధంగా దాది స్థితి ఉండేది. దాది అందరి మనసు యొక్క సంకల్పాలను తెలుసుకునేవారు. ఒక డాక్టర్ దాదీని చెకప్ చేయటానికి వచ్చారు. ఆయన మనస్సులో ఆయన పోస్టు పెరగాలి అనే సంకల్పం నడుస్తూ ఉండేది. దాది ఆ అన్నయ్య ఆ డాక్టర్ గారికి చెప్పారు, మీ మనస్సులో ఏదో ద్వంద్వం నడుస్తుంది. ఆయనకు ఆశ్చర్యం అనిపించింది. నేనేమీ చెప్పకుండానే ఈమెకు ఎలా తెలిసింది? ఆయన తన విషయాలన్నీ దాదీకి చెప్పారు. తిరిగి దాది అన్నారు, చూడండి, మీరు మీ కర్తవ్యం ఏదైతే ఉందో మీరు చేస్తూ వెళ్ళండి. తన కర్తవ్యంలో ఎప్పుడు కింద మీద చెయ్యకండి. సఫలత మీ తోడే ఉంది అని దాది చెప్పారు. 1 నెల తర్వాత తన అవార్డు తీసుకొని హారం తీసుకొని దాది దగ్గరకు వచ్చారు. చెప్పారు ఆయన పోస్టు మళ్ళీ తిరిగి దొరికింది అని. ఆయన అన్నారన్నమాట, దాది మీ కారణంగానే పోగొట్టుకున్నది పొందాను. ఇలా దాది అందరి మనసుల యొక్క సంకల్పాలను తెలుసుకునేవారు. తన కార్యం చేస్తున్నారు, నేను నా కార్యం చేస్తున్నాను అని ఎప్పుడూ అనుకోలేదు. బాబా కార్యం చేస్తున్నాను అనుకునేవారు. మేమందరం తోడే కూర్చునేవారిమి. కొంత సమయం చర్చ జరుపుకుంటూ దాది అన్నారు, ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి యోగం పైన అటెన్షన్ ఇవ్వండి. తన ప్రతి కర్మ పైన అటెన్షన్ ఇవ్వండి. యోగం యొక్క పవర్ని పెంచుకోండి. అంటే ఈ కోవిడ్ కారణంగా ముందే దాది మాకు చెప్పారు, సమయం ఎలా వస్తుంది అంటే బయటకు కూడా మీరు వెళ్ళలేరు. అంటే ఈ కోవిడ్ రాకముందే దాది అందరికీ చెప్పేవారంట, బయటకి వెళ్ళలేరు, యోగం యొక్క పవర్ని పెంచుకోండి. దాదీకి ఏ విధంగా అంటే అన్నీ కనిపిస్తున్నట్లు అనిపించేది. ముందే మాకు చెప్పేవారు. దాది అనారోగ్యంగా ఉన్నారు, కానీ ఎలా అనిపించేది అంటే దాది వేరు, దాది శరీరం వేరు. శరీరానికే ట్రీట్మెంట్ జరుగుతుంది. వీళ్ళందరూ శరీరం యొక్క డాక్టర్లు. దాది వాళ్ళని ఏమీ చూసేది కాదు. దాది చెప్పేవారు, వాళ్ళ కార్యం వాళ్ళు చెయ్యనివ్వండి, నేను నా కార్యం చేసుకుంటున్నాను. ఏ విధంగా శరీరంతో పూర్తి అతీతంగా అయ్యి చెప్పేవారు. దాది యొక్క దృష్టి ప్రభావము చివరికి లాస్టులో 2 నెలల్లో దాది మాటలు చాలా తగ్గిపోయాయి. ఒకే శబ్దంలో దాది జవాబిచ్చేవారు. దాది యొక్క సైలెన్స్ నయనాల భాషతో మేము అర్థం చేసుకునేవారిమి. ఏ విధంగా బాబ్దాదా అవతరించిన సమయంలో కూడా నేను చాలా సమయం స్టేజీ మీదనే ఉండేదాన్ని. బాబా నయనాల భాష అర్థం చేసుకునేదాన్ని. ఇప్పుడు బాబాకేం కావాలి అని. ఎవరైనా బాబా సన్ముఖంగా వస్తే బాబా వీరికి ఫ్రూట్ ఇవ్వండి, పండు ఇవ్వండి, పూలు ఇవ్వండి, టోలీ ఇవ్వండి అని చెప్పేవారు. బాబా అడగకుండానే బాబా యొక్క దృష్టితో నేను అర్థం చేసుకునేదాన్ని. అలాగే లాస్ట్ సమయంలో దాదీది కూడా అదే స్థితి ఉండేది. కళ్ళతో దాది చెప్తున్నారు, మీరు ఇది చెయ్యండి, చెయ్యకండి, ఇది కరెక్ట్ కాదు అని. డాక్టర్ కూడా చెప్పేవారు, దాది నేత్రాలతోనే మాట్లాడుతున్నారు అని. ఎవరొచ్చినా వారికి ఇదే అనుభవం అయ్యేది. కొద్ది సమయం నుండి దాది నయనాల భాష మాట్లాడుతున్నారు. ఏదైనా నచ్చకుంటే అలా దృష్టి ఇచ్చేవారు, కళ్ళు మూసుకునేవారు, అంతే. దాంతో మేము అర్థం చేసుకునేవారం. దాది దృష్టి
ఎలా శక్తిశాలిగా అయిపోయింది అంటే ఏదైనా కొంత పొరపాటు చేస్తున్నా కూర్చొనే చాలామంది విచలితులైపోయేవారు. మాకు కూర్చున్న ప్లేస్లో కొంచెం అటు ఇటు కదిలేవారు. మాకు అనిపించేది దాదీకి నచ్చలేదు అని. డాక్టర్ కూడా ఏదైనా చేయటానికి వచ్చినప్పుడు దాదీ దృష్టిని ఇచ్చి తెలుసుకునేవారు. ఇది కరెక్ట్ కాదు, స్వయాన్ని నేనే సంభాలన చేసుకుంటున్నాను అని దాదీ యొక్క దృష్టితో తెలిసిపోయేది. అంత ప్రభావశాలిగా ఉండేది. దాదీ ప్రతి అడుగులో బాబాని అడిగి అడుగు వేసేవారు. ఎప్పుడైనా నేను దాదీతో చెప్పేదాన్ని, దాదీ మధుబన్ వెళ్దాము. దాదీ అనేవారు, నేను ఆలోచించి చెప్తాను. తిరిగి ఎప్పుడైనా చెప్పినప్పుడు దాదీ అప్పుడప్పుడు అనేవారు, అక్కడ చాలా డిస్టర్బ్గా ఉంది. మేమనేవాళ్ళము, ఏముంది చెప్పేవారు, ఇప్పుడు డిస్టర్బ్గా ఉన్న సమయంలో ఎలా వెళ్తాం మనం? ఒకానొక రోజు వస్తుంది, ఆ సమయంలో నేను మీకు చెప్తాను. శాంతివనంలో వెళ్లాల్సి వచ్చిందనుకోండి, ఢిల్లీలో కూడా బాబాని అడిగేవారు, బాబా నేను వెళ్ళాలా వద్దా అని. ఏ విధంగా బాబా చెప్తారో అదే విధంగా చేసేవారు. దాదీ తన ప్రతి అడుగు బాబాని అడిగే అడుగు వేసేవారు. ఇలా దాదీ తన యొక్క ప్రతి కర్మాతీత స్థితిని పొందుతూ తన స్థితిని తయారు చేసుకున్నారు. పడుకున్నా కూడా దాదీ సూర్యుని సమానంగా కిరణాలు నలువైపులా వ్యాపించేవారు. దాదీ హాస్పిటల్లో కూడా ఉన్నప్పుడు హాస్పిటల్ వాళ్ళు వచ్చి చెప్పేవారు, ఏ విధంగా ఏదో ఒక పెద్ద శక్తి ఉంది. డాక్టర్స్ వచ్చేవారు 15-20 నిమిషాల కోసం. దాదీని చూసి గంటలు కూర్చుండేవారు. అనేవారు, ఇక్కడ రావటంతో మా మనసు ఒక రకంగా శాంతిగా అయిపోతుంది, ఆంతరికంగా శక్తి నిండుతుంది. దాదీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ గదిలో ఒక పేషెంట్ ఉన్నారు. దగ్గర దాదీయో పక్కనే ఒక పేషెంట్, ఆయనకు ఆపరేషన్ జరిగింది. ఆయన చుట్టాలు వాళ్ళు వచ్చి కలుస్తూ ఉండేవారు. వాళ్ళకి ఎలా అనిపించేది అంటే, ఈ గది నుండి మాకేదో శక్తి లభిస్తుంది, మాలో దాంతో శక్తి అనుభవం అవుతుంది, అలా అనిపిస్తూ ఉండేది అని వాళ్ళు కూడా అనేవారు. ఈ విధంగా దాదీ పడుకున్నా కూడా సూర్యుని సమానంగా తన కిరణాలను నలువైపులా వ్యాపిస్తున్నట్లు శుభ భావన, శుభ కామన అనండి, లేక మనసా సేవన్న అనండి, బాబా యొక్క యజ్ఞము బాబానే నడిపిస్తారు. మొదట్లో మధ్యలో దాదీ అనారోగ్యం అయినప్పుడు ఒకసారి దాదీ బాబ్దాదాని అడిగారు. బాబా అన్నారు, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే బచ్చి నీ చిత్రము చరిత్రలతోనే సేవ జరుగుతాయి. ఈ విషయాన్ని దాదీకి ఎంత పక్కా అయిపోయింది అంటే, ఇంకా అవ్యక్త మురళి నడిపించిన తర్వాత దాదీకి చూపించేవాళ్ళం. దాదీ చెప్పేవారు, మేం కొద్దిమందే ఉన్నాం, ఇదైతే బాబా తన కార్యం చేయిస్తున్నారు. ఈ విధంగా దాదీ అతీతమైన స్థితిని తయారు చేసుకోవటం మొదలుపెట్టారు. మురళి చూపించిన తర్వాత దాదీ అనేవారు, నేనేం చెయ్యట్లేదు కార్యం, ఇది బాబా కార్యం, బాబా చేయిస్తున్నారు, బాబా ఉన్నారు. అప్పుడప్పుడు నేను అనేదాన్ని, దాదీ మరి మీరు వెళ్తేనే కదా మధుబన్కి బాబా యొక్క సాక్షాత్కారం అవుతుంది అంటే, దాదీ అనేవారు, మధుబన్ అంటే మధుబన్, బాబా అంటే బాబా. బాబా ఏ పిల్లలతో సాక్షాత్కారం చేయించేది ఉంటుందో బాబా తనే చేయిస్తారు. బాబా యొక్క యజ్ఞం బాబానే నడిపిస్తారు. దాదీ ఎప్పుడూ కూడా సంకల్పంలో కూడా ఇలా ఆలోచన లేదు, యజ్ఞం ఎలా నడుస్తుంది, పూర్తి నిశ్చింతంగా మరియు నిశ్చయం యొక్క స్థితి ఉండేది. అంటే దాదీ చీఫ్ అయిన తర్వాత కూడా మధుబన్కి రాలేదు. అందుకని మీరు మధుబన్కి వెళ్ళకుంటే ఎట్లా అంటే, నేను కాదు నడిపించేది, యజ్ఞాన్ని నడిపించేది బాబా అని అలా దృఢ విశ్వాసం ఉండేది దాదీలో. దాదీ ఎప్పుడూ కూడా ఎవరైనా అడిగినా, దాదీ మీకు ఏ సంకల్పాలు నడవవా అంటే, దాదీ అనేవారు, సంకల్పాలు ఎందుకు నడుస్తాయి, నా సంసారమే బాబా, నా సంస్కారంలో కూడా బాబా ఉన్నారు. దాదీ మాకు పక్కా చేయించారు, బాబా మన తోడే ఉన్నారు, నిరంతరము మన తోడే ఉంటారు. డాక్టర్స్లో కూడా పరివర్తన ఏర్పడింది. ఏ డాక్టర్స్కైతే అపాయింట్మెంట్ తీసుకోవటానికి 2-3 నెలలు పడతాయో, వాళ్ళు కేవలం ఒక ఫోన్లో దాదీ గురించి చెప్పటంతోనే వచ్చేసేవారు.
డాక్టర్స్లో కూడా పరివర్తన ఏర్పడింది. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏంటి అని దాది వారికి నేర్పించింది. వారు ఎప్పుడూ ఇలా అనిపించలేదు, మేము ఎప్పుడు పేషెంట్ని చూడటానికి వచ్చాము, కానీ ఒక విశేషమైన మహాన్ వ్యక్తిని ట్రీట్మెంట్ చేయటానికి వచ్చామనుకునేవారు. దాది తన ఇష్టానికి యజమానిగా ఉండేవారు, కోరుకునేవారు స్వయం ముక్తులుగా అవ్వాలి అని. కానీ ఇది కూడా కోరుకునేవారు సేవ జరగాలి. అప్పుడప్పుడు దాది కండిషన్ ఎలా ఉండేది అంటే డాక్టర్లకే ఆలోచనలో పడిపోయేవారు ఏం చెయ్యాలి అని. తిరిగి అప్పుడప్పుడు ఏదో ఒక ట్రీట్మెంట్ ఇచ్చేవారు, చూసేవారు దాది నెక్స్ట్ రోజు బాగైపోయారు. కాబట్టి ఇది మా ద్వారా జరగట్లేదు, భగవంతుడే చేయిస్తున్నాడు అనుకున్నారు. వాళ్ళు అనుకునేవారు ఇంత తొందరగా దాది రికవర్ అయ్యారు అని వాళ్ళకి ఆశ్చర్యం అనిపించేది. దాది 4 ధామాలలో సేవ చేసి వచ్చారు. దాది ఏ కర్మభోగం లేదు, లేనట్లయితే సూది గుచ్చుకున్నా కూడా నెప్పనిపిస్తుంది. కానీ దాది ఎప్పుడు చూచా అని కూడా అనలేదు, బాబానే అంతా చేయిస్తున్నారు. దాది 4 ధామాల సేవ చేసి వెళ్ళారు. అందరి ధర్మాల వాళ్ళు దాదీ యొక్క సేవ చేశారు. అందరి ధర్మాల వారికి దాదీజీ సేవ చేశారు. అందరి డాక్టర్స్ యొక్క సేవ జరిగింది. ఈరోజు కూడా అందరు డాక్టర్స్ బాబాని నమ్ముతారు. కొందరు ఇప్పుడు కూడా ఫోన్ చేస్తున్నారు, మాకు మెడిటేషన్ నేర్చుకోవాలి, మా జీవితంలో పరివర్తన తీసుకురావాలి, మేం కూడా జ్ఞానంలో నడవాలి అనుకుంటున్నారు. ఇలా ఎంతోమంది డాక్టర్స్ యొక్క జీవితంలో పరివర్తన రావటం చూశాను. ఈ విధంగా నీలు బెహన్ తన అనుభవాన్ని తెలియచేశారు. మిగతా అనుభవాలు రేపు విందాము. ఓం శాంతి.